ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన ఓవర్ అంబిషియస్. డాక్టర్ గారు, మీరు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని అనుకుంటూనే ఉంటారు. మీకు చాలా అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇంత గొప్ప వ్యక్తికి చిన్న మినిస్ట్రీనే ఇచ్చారు అని. చూడండి, ఇక్కడ ఇదే సమస్య. భారత ప్రజలకి మినిస్ట్రీ అంటే ఏమిటో ఈ విషయాలని నేర్పించిందే లేదు. ఎందుకంటే ఈ మినిస్ట్రీ అనేది అన్నిటికంటే ఎంతో ముఖ్యం. త్వరలోనే ఒక టైం రాబోతోంది. ఆ తర్వాత ఇక్కడున్న ఎనర్జీ అంతా మొత్తం ఖాళీ అయిపోతుంది. పెట్రోలియం కావచ్చు, బొగ్గు కావచ్చు, మనం ఎప్పటికీ ఖాళీ అవని ఎనర్జీస్ వైపు వెళ్ళాలి. అందుకే ప్రపంచంలో అతిపెద్ద స్థాయిలో డెవలప్డ్ కంట్రీస్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఈ ఎనర్జీస్ కోసమే కేటాయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదే భవిష్యత్ తరాలను కాపాడగలుగుతుంది. మినిస్ట్రీ బడ్జెట్ చూసారంటే ఏ రాజా కమ్యూనికేషన్ మినిస్టర్, ఆయన డిపార్ట్మెంట్ చూసారంటే ఆయన మినిస్ట్రీకి 65 కోట్ల బడ్జెట్. గులాం నబీ ఆజాద్ హెల్త్ మినిస్టర్, ఆయన బడ్జెట్ చూసారంటే 18,500 కోట్లు. జీకే వాసన్ షిప్పింగ్ 24,000 కోట్ల బడ్జెట్. ప్రఫుల్ పటేల్ సివిల్ ఏవియేషన్ 10,000 కోట్ల బడ్జెట్. కానీ మీ మినిస్ట్రీ బడ్జెట్ చూసారంటే 1,268 కోట్ల బడ్జెట్. కానీ అది కూడా ఖర్చు అవ్వలేదు. ఒకవేళ ఓ మనిషి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, పని చేయడానికి సిద్ధంగా ఉంటే దాని బడ్జెట్ కూడా పెరుగుతుంది. బడ్జెట్ ఆగిపోయే స్థాయిలో ఏదీ లేదు. పని చెయ్యాలి. కానీ డాక్టర్ గారు, మీలో ఎంతైతే ఎనర్జీ ఉందో అది చూశాక మిగతా వాళ్ళకి అనిపించలేదా మీకు ఎలాంటి డిపార్ట్మెంట్ ఇవ్వాలంటే అందులో ఎనర్జీ ఉంటుంది, ఫారిన్ మినిస్ట్రీ ఉంటుంది, ఒక కామర్స్ మినిస్ట్రీ ఇచ్చుంటే మీరు ఎక్కువగా పర్ఫామ్ చేసేవారు. కాదు రజిత్, ఈ మినిస్ట్రీ గురించి ప్రజలు అర్థం చేసుకోనే లేదు. నన్ను బాగా పెర్ఫామ్ చేయనివ్వండి. నేను ఇందులో బాగా పెర్ఫామ్ చేస్తే ఇంతకంటే మంచి మినిస్ట్రీ వస్తుంది. ఇందులో ఏముంది, ఏది ఆగిపోయేది కాదు. ఇప్పుడు పేపర్లో అందరూ ఏం రాస్తున్నారంటే మీకు గోబర్ గ్యాస్ మినిస్ట్రీనే ఇచ్చారు అని. న్యూస్ పేపర్స్లో నా శ్రేయోభిలాషులు కూడా ఉన్నారు. వాళ్లే దీని గురించి రాసుంటారు. నేను వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్లకు దీని గురించి ఏం తెలుసు. గోబర్ గ్యాస్ కూడా ఏదో ఒకరోజు ఓ మంచి స్థాయికి వస్తుంది. అన్నీ ఖాళీ అయిపోతాయి. బొగ్గు ఉండదు, ఆయిలు ఉండదు. మనం గోబర్ గ్యాస్తో మోటార్ సైకిల్ రన్ చేస్తాం, ట్రైన్లు రన్ చేస్తాం. ఈ సూర్యుని కిరణాల వల్ల పడవలు తిరుగుతూ ఉంటాయి. అందరిళ్లలో కూడా దీనివల్ల పవర్ సప్లై ఉంటుంది. అందరూ ఇది అంటూనే ఉన్నారు. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారికి అసలు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు, ఆయన స్టేటర్కి తగ్గ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. చూడండి, ఈ మినిస్ట్రీ నాకు వచ్చినందుకు నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే దీన్ని తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. నేను దీన్ని ఛాలెంజ్గానే తీసుకున్నాను. ఒకటి పెర్ఫామ్ చేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. నేనేమీ అలాంటి వ్యక్తిని కాదు ఈ కుర్చీకి అతుక్కుపోయి అలాగే ఉండిపోవడానికి. వెళ్ళమంటే ఓ దండం పెట్టి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. మీరసలు ఏం కోరుకుంటున్నారు? ఈ మినిస్ట్రీ చాలా లేదా ఇంకేదైనా కావాలని కోరుకుంటున్నారా? నా కోరిక ఏమిటంటే ఈ దేశం కోసం నేనేదో ఒకటి చెయ్యాలి. ఇంకా నాకు ఎలాంటి కోరికలు లేవు. నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారటగా రాష్ట్రపతి అవ్వాలనుకుంటున్నాను, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ మినిస్ట్రీలో నా ప్రతిభను చూపించగలిగితే, ఆ తర్వాత అల్లా కోరుకుంటే నేను ఆ పదవికి కూడా వెళ్ళి చేరతాను. మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. కానీ గత 6 నెలలుగా మీ బ్యాక్గ్రౌండ్ చూసామంటే, ముందుగా మీరు అసెంబ్లీలో 2 చోట్ల పోటీ చేశారు, ఆ 2 చోట్ల గెలిచారు కూడా. ఆ తర్వాత రాజ్యసభ ఎలక్షన్లో పోటీ చేశారు, అక్కడ కూడా గెలిచారు. అది సరిపోదంటూ లోక్సభ ఎలక్షన్లో కూడా పోటీ చేశారు. యాక్చువల్గా మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? చూడండి, నేను మీ సమక్షంలో నన్ను నిరూపించుకున్నాను. నేను ప్రతి ఎలక్షన్లోనూ కంటెస్ట్ చేసి గెలవగలను అని. కానీ మీరు చూసారంటే సీట్లన్నీ కూడా మీరు వదులుకోవడానికి సిద్ధం. అవును, ఒక మనిషి ముందుకు కొనసాగుతూ ఉండాలంటే దీన్ని కూడా వదిలేయొచ్చు. తర్వాత నేను రాష్ట్రపతిని కావచ్చు, అప్పుడు మీరే అంటారు ప్రెసిడెంట్ అయిపోయారు అని. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నేను ఈ ప్రోగ్రాంకి రాలేను. అయితే మేమే మిమ్మల్ని కలవడానికి తినగా అక్కడికి వచ్చేస్తాం. మా విషయస్ ఎప్పుడు మీకుంటాయి. సార్, నేనే ఒక అంబిషన్ లేడీ అనుకుంటాను. ఒక లేడీ అంబిషన్ ఉండేది మంచిదంటారా ఈ కాలంలో? ఆవిడ ఏమంటున్నారంటే నేను చాలా అంబిషియస్, కానీ ఈ కాలంలో ఒక లేడీ అంబిషియస్ గా ఉండడం కరెక్టేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇలా చూడండి, నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఒకవేళ మీరు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒక లేడీ దీనికోసం ఎదురు చూస్తూ ఉంటే, మగవాడు ఆవిడ పురోగతికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ ఒక మహిళ ఇలా కావాలి అని అనుకుంటే తర్వాత ఆవిడ అభివృద్ధికి పోరాడాలి, ముందుకు కొనసాగాలి. ఎవరు ధైర్యం చేయలేదో వాళ్ళకి మీరెప్పుడు సాహసిస్తారో అప్పుడే మీకు సహాయం లభిస్తుంది. అలాగే ఈనాటి భారతదేశం మహిళలుగానే లేరు. 50 ఏళ్ల క్రితమే ఉన్నారు.
ఈరోజు అందరు మహిళలకి వాళ్ల హక్కులేమిటో బాగా తెలుసు, వాటిని సాధించడం కూడా తెలుసు. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అతి త్వరలోనే మహిళలు భారతదేశానికి యజమానురాళ్లవుతారు. అయితే డాక్టర్ గారి ఫ్రెండ్స్ చాలామంది మహిళలే అంటారా? సమాధానం చెప్పండి. చూడండి, మహిళల్ని గౌరవించనివాడు వాడు ఒక మనిషి ఎలా అవుతాడు? మహిళల్ని గౌరవించినవాడు, విలువివ్వనివాడు అసలు ఒక మనిషే కాదు. మీరు ఒక విషయాన్ని చెప్పారు, అదే మీ అబ్బాయి అమర్ అబ్దుల్లా సీఎం అయినప్పుడు నేను అవ్వాలనుకుంటున్నానని. రజత్ సార్ ప్రశ్న అడగలేదు, అంతలో మీరే చెప్పేశారు నేను ఈ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల నాయకుడిని అయిపోతానని. మీరు ఈ మాటని ఒప్పుకోరా? అదే మీ మీద మోపబడిన నేరాలన్నీ 100% నిజమేనని. నిజమేనా? చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీకు ఎటువంటి యాంబిషను లేదా? అసలు మీరు మనిషే కాదు, మీకు యాంబిషన్ అనేది లేదు అంటే అసలు ఒక మనిషి ఎలా అవుతాడు? ఒకడికి యాంబిషన్ అనేదే లేకపోతే. మోపబడిన నేరం నిజమా కాదా అని మీరు అరే, ఒప్పుకుంటున్నారా? ఇదే కాదు, ఇంకా 10 నేరాల్ని కూడా నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఎప్పటికీ తప్పుకోను. యాంబిషన్ అనేదే లేనివాడు వాడు ప్రాణాలతో ఉన్నా ప్రయోజనమే లేదు. నేను చెప్పేది మీరందరూ అర్థమైందా? ఏం నేను ఒక ప్రశ్న కోరుకుంటున్నారు? అడుగుతాను సార్. డాక్టర్ గారి ఒక ప్రశ్న అంబిషన్ అడుగుతాను సార్. నెరవేరాలనా? ఆ ప్రభువు దయ ఉండాలి. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఇండియాకి జనాధిపతి అవ్వాలా? మీలో ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో దయచేసి చేతులు పైకెత్తండి. డాక్టర్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మా బెస్ట్ విషెస్ మీకు ఎప్పుడూ ఉంటాయి.